అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ప్రతి వారం ట్రంప్ గురించి మాట్లాడుకోకుండా మన ఎపిసోడ్లు జరగట్లేదు. ఈ వారంలో ఒక 3 టాపిక్స్ మీద మనము ట్రంప్ చేసిన నిర్వాకం మీద ప్రపంచం డిస్కస్ చేసుకుందాము, మీ అభిప్రాయం తెలుసుకుందామని. ఒకటి ఏంటంటే, మన హిందూ మహాసముద్రంలో అంటే భారతదేశానికి దగ్గరగా ఉన్నటువంటి ఈ చాగోస్ ద్వీపం మీద వాళ్ళ హక్కులను బ్రిటిష్ వాళ్ళు మొత్తం అందరూ పెట్టిన దీని ప్రకారం చూసుకుని వదులుకున్న తర్వాత ఇప్పుడు ట్రంప్ ఏం చేశారంటే, దాన్ని అమెరికా ఎందుకు అంటే వాళ్ళకు ఒక స్ట్రాటజిక్ ప్లేస్ కింద ఉంది హిందూ మహాసముద్రంలో, దాన్ని ఎందుకు వదిలిపెట్టుకోవాలి అని కరెక్ట్గా మనకి ఇంకా 24 గంటలు కూడా కాలేదు తన యొక్క అభిప్రాయాన్ని చేసుకున్నారు. ఎందుకంటే నాకు మామూలుగా చరిత్రలో చదువుకున్నది హిట్లర్ ఇవి చేసుకున్నాం, తర్వాత సెకండ్ హిట్లర్ అని అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ట్రంప్ తన యొక్క అధికారాన్ని చూపించుకుందామని చెప్పేసి అందరినీ అణచివేసే ధోరణిలో ఉన్నారు. అసలు ఈ చాగోస్ ద్వీపం యొక్క పూర్వపరాలని దాన్ని ఏ విధంగా చూస్తున్నారంటే యాజ్ ఏ స్ట్రాటజిక్ ప్లేస్ ఇన్ కీపింగ్ ది పీస్ ఇన్ దిస్ సబ్ కాంటినెంట్, దాని మీద కొంచెం వివరణ. ఇది హిందూ మహాసముద్రంలో ఉన్న ఆర్చిపెలాగో 60 ద్వీపాల దాకా ఉన్నాయి. ఇండోనేషియా, ఆఫ్రికా రెండిటికి ఈక్వి డిస్టెన్సు. ఇటు దాంట్లో కనుక ఎవరైనా బేస్ పెట్టుకుంటే ఇండియా, పాకిస్తాను, గల్ఫ్ మొత్తం అంతా కవర్ చేయొచ్చు. స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్ లొకేషన్. సో అఫ్కోర్స్ అప్పుడు ఇవన్నీ బ్రిటన్ సామ్రాజ్యంలో భాగాలే ఇండియాతో పాటు. ఇండియాకు 47లో స్వాతంత్ర్యం వస్తే మారిషస్కు దగ్గరగా ఉండేటటువంటి ద్వీపాలు ఇవి చాగోస్ ఐలాండ్స్. సో మారిషస్కు 1960 ప్రాంతంలో ఇండిపెండెన్స్ ఇవ్వడానికి బ్రిటన్ రెడీ అయింది. అది 65కు వచ్చింది. అప్పుడే వీళ్ళు అమెరికా, ఇంగ్లాండ్ కలిసి ప్లాన్ వేశారు. ఇది మన కింద ఉంటే తప్పితే స్ట్రాటజిక్గా మనకు అడ్వాంటేజ్ ఉండదు. కాబట్టి ఈ డియోగా గార్షియా అంటారు, చాగోస్ ఐలాండ్లో ఉన్న ఒక ఐలాండ్ డియోగా గార్షియా, అక్కడ మా బేస్ ఒకటి పెట్టుకోవాలి అని నిర్ణయించుకొని ఏం చేశారు, మారిషస్లో కాకుండా దీన్ని సపరేట్ బ్రిటిష్ ల్యాండ్ కింద పెట్టుకొని ఈ డియోగా గార్షియాలో ఉన్న వాళ్ళందరినీ తరిమేసి అక్కడ ఉన్న వాళ్ళను బలవంతంగా అక్కడి నుంచి నెట్టేసి ఆక్యుపై చేసుకొని దాన్ని ఒక మిలిటరీ బేస్ కింద ఇన్నాళ్ళు రన్ చేస్తూ ఉన్నారు. దీని మీద చాలా లాస్ట్ 50-70 ఏళ్లలో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో కేసు నడిచి ఇది తప్పు, కరెక్ట్ కాదు, చాగోస్ వాళ్ళకి ఇచ్చేయటం కరెక్ట్ అని ఇది వచ్చింది. దాన్ని యూఎన్ కూడా సపోర్ట్ చేసింది. ఇప్పుడు బ్రిటన్ ఈజ్ విల్లింగ్ ఎవరికి ఇవ్వాలి, చాగోస్ టూ స్మాల్ ఏ ప్లేస్. సో బెస్ట్ థింగ్ ఈజ్ మారిషస్లో భాగం కావాలి, మారిషస్కు చాలా దగ్గరగా ఉన్నటువంటి కాబట్టి ఈ డియోగా గార్షియాను ఒక్కదాన్ని వాళ్ళ కింద పెట్టుకుంటూ 99 ఇయర్స్ లీజ్ చేసి చాగోస్ ఐలాండ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. దానికప్పుడు ట్రంప్ కూడా ఒప్పుకున్నాడు, ట్రంప్ 1లో ఒప్పుకున్నాడు. ఇప్పుడు సడన్గా రివర్స్ అయిపోయి అది ఇవ్వటం తప్పనని మొదలెడుతున్నాడు. బేసిక్గా వీళ్ళకేమి నష్టం లేదు, వీళ్ళ 99 ఇయర్స్ లీజు అట్లాగే కంటిన్యూ అవుతున్నది. డియోగా గార్షియా ఐలాండ్ వీళ్ళ కిందనే ఉంటుంది, వీళ్ళ ఎయిర్ బేస్ యాసిటీస్గానే ఉంటుంది. దానికి కావాల్సిన ఏదో కొంత అమౌంట్ మారిషస్కు కడతారు, దట్స్ ఓకే. బట్ మిగిలిన ఐలాండ్స్ అఫ్కోర్స్ మారిషస్ చేతికి వస్తాయి. మారిషస్ను చైనా, రష్యా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనేది వీడి భావన. యాక్చువల్లీ మారిషస్ చేతిలో ఉండటం ఇండియాకు కూడా మంచిది, ఇండియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నది యాజ్ ఆన్ డే మారిషస్ మీద. సో ఇది వాడికి నచ్చటం లేదు. బట్ ఐ థింక్ ఇప్పుడు వాడు చేసేటటువంటి పరిస్థితుల్లో పెద్దవాడికి ఆప్షన్ లేదు. ఎందుకంటే అందరినీ ఎలైనేట్ చేసుకున్నాడు, ఇంక్లూడింగ్ యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్ను కూడా. ఇంగ్లాండ్ వాడు చెప్పే మాట వినేటటువంటి పరిస్థితుల్లో లేరు.
సో చాగోస్ ఐలాండ్ మారిషస్లో కలిసిపోతుంది. డియోగో గార్షియా మాత్రం వాళ్ళ చేతిలో ఉంటుంది. దాన్ని అమెరికా వాడుకుంటూ ఉండొచ్చు. స్ట్రాటజిక్గా ఎట్లాంటి అక్కడున్న పరిస్థితిలో డిఫరెన్స్ రాలేదు. ఓన్లీ థింగ్ ఈజ్ చాగోస్ ఐలాండ్ అదర్ దాన్ డియోగో గార్షియా వీళ్ళు ఇప్పుడు అంతకుముందు యూకే కింద అడ్మినిస్టర్ అయ్యేది, ఇప్పుడు మారిషస్కు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అదే బేసిక్గా జరుగుతున్నటువంటి విషయం. సరే, ఈ మధ్య అన్ని ఇష్యూస్ను ఒక కాంట్రవర్సీ చేస్తున్నాడు. దాంట్లో భాగంగా ఇది కూడా కాంట్రవర్సీ చేశాడు ట్రంప్. సో మంచి విషయం చెప్పారు సార్. నమస్కారం.